నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే మా సార్, గుమ్మనూరు జయరాం గారి కామెంట్స్ నిన్నంతా వైరల్ అయ్యాయి, మనం కూడా మాట్లాడుకున్నాము. ఇంతలోనే ఆయన మాట మార్చి, అంటే ఆయన అన్నది ఏంటి, వార్నింగ్ ఇచ్చారు డైరెక్ట్గా మీడియా ముందే వాళ్ళకి, పట్టాల మీద పండబెడతా అని చెప్పి. ఇప్పుడు నేను అలా అనలేదు అంటున్నారు. దానికి సంబంధించిన మీడియా వాళ్ళేమో పైనుంచి వార్నింగ్లు వచ్చాయి అది చెప్తున్నారు. ఇంకా వీటితో పాటు అంటే ఇది వరకు చూస్తే అసలు అంత ఓపెన్గా వాళ్ళు ఎవరికైనా ఏమన్నా వార్నింగ్లు ఇచ్చుకుంటే అది లోపల జరిగేది లోపల. ఇప్పుడు చాలామంది మీడియా ముందు దొరికిపోతున్నారు, అంటే వీడియో ముఖంగా దొరికిపోయేలాగే తెలిసి కూడా చేస్తూ మళ్ళీ ఏదో కొంచెం సర్ది చెప్పుకోవడం, అందరిలాగే నేను అలా అనలేదు ఇలా అన్నాను అని అనడం. ఈ గుమ్మనూరి జయరాం గారి విషయం ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు ఏమైందంటే నాయకులకి దాన్ని ఏమంటారు, సంయమనము, వివేకము, బ్యాలెన్స్ చేసుకునే తత్వము ఇవన్నీ తక్కువైపోయాయి. అందుకని నోరు కంట్రోల్లో ఉండడం లేదు, నోటికి వచ్చినట్లు తిట్టడము, మాట్లాడడము. ఇప్పుడు వీళ్ళంతా కూడా మీడియా లేకుండా వీళ్ళ నాయకులు ఏమన్నా అయ్యారా? మీడియాలో వీళ్ళ వార్తలు వచ్చి, మీడియాలో వీళ్ళ ఫోటోలు వచ్చి, ఇప్పటికీ మీరు మీడియాని అడుగుతూ ఉంటారు కదా, ఏదైనా ప్రోగ్రామ్ చేస్తే మా కవర్ చేయండి అప్ప అని పిలుస్తారు కదా, ప్రెస్ మీట్లు పెడితే రిపోర్టర్లందరినీ పిలుస్తారు కదా. మరి వీళ్ళకి అనుకూలంగా వీళ్ళని భజన చేస్తున్నంతసేపు మంచి మీడియా, వీళ్ళని ఏదన్నా వ్యతిరేకంగా ఒక వార్త రాస్తానే చెడ్డ మీడియా ఎలా అవుతుంది? మీకు మీడియా మీద కోపం ఉంటే మీడియా మేనేజ్మెంట్లు ఫిర్యాదు చేసుకోండి, లేదంటే పరువు నష్టం దావా వేసుకోండి. మీరు రాసిన వార్త అబద్ధమని కౌంటర్ ఇవ్వండి. మీరు తప్పు చేస్తున్నారు, మేము మీ మీద కోర్టుకు పోతాము అని ఒక ప్రకటన ఇవ్వండి. కానీ నేను ఏకంగా పట్టాల మీద పడుకోబెడతా, మిమ్మల్ని నరుకుతా, చంపుతా, పొడుస్తా, అదేమిటి? అది డెమోక్రసీ, ప్రజాస్వామ్య లాంగ్వేజ్ అదేమన్నా? ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యేనే అట్లా మాట్లాడిన తర్వాత ఇంకా ఆయన అనుచరులు ఇంగూరు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు? వాళ్ళకి కంట్రోల్ ఉంటుందా? ఉండదు కదా. బేసిక్గా ఏమిటంటే మన నాయకులకి కంట్రోల్ పోయింది. అంటే బ్యాలెన్స్ ఎంత మాట్లాడాలా, ఏం మాట్లాడాలా అనేది తెలియకుండా పోయింది. అంటే నోటి దురుసు అనమాట. తెలుగుదేశంలో కొంచెం నోటి దురుసు తక్కువే ఉండేది, ఈ మధ్య అది కూడా ఎక్కువైపోయింది. చంద్రబాబు నాయుడు గారు భయం పోయిందా, ఎవరేం చేస్తారులే అని వీళ్ళకున్న డిసడ్వాంటేజ్ ఏమంటే, పూర్వం అయితే వీడియో సాక్ష్యాలు ఉండేవి కాదు, ఇప్పుడు ప్రతిదీ రికార్డ్ అయిపోతుంది. అంటే మీకు తెలియదు, మిమ్మల్ని ఎవడు ఫోన్లో రికార్డ్ చేస్తున్నాడో కూడా తెలియదు. ప్రతి చిన్న విషయము కూడా నోరు జారితే, ఒక్క వాక్యము జారితే అది రికార్డ్ అయిపోయి వీడియో సాక్ష్యంగా మారిపోయి సోషల్ మీడియాలో వచ్చేస్తూ ఉంది. వీళ్ళకి తెలుసు, అదేం తెలియక కాదు కదా. అయినా సరే మీడియాను తిట్టడము, మీడియాను చంపుతా అనడము, నరుకుతా అనడము, నా మీద తప్పుడు వార్తలు రాస్తే తీసుకోవడానికి చట్టం ఉంది కదా. మీరే కదా చట్టం ప్రతినిధులు, మీరే కదా చట్టసభల్లో ఉండి బిల్లులు చేసేది, చట్టాన్ని నడిపించేవాళ్ళు. మీరు చట్టాన్ని నడిపించేవాళ్ళని చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాడిని కొడతా, వీడిని నరుకుతా, వాడిని నరుకుతా అనడము ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలా వాళ్ళందరినీ కంట్రోల్ చేయకపోతే, లాస్ట్ టైం జగన్ గారు కంట్రోల్ చేయలేక చాలా మంది నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఆ పార్టీకి ముప్పు తెచ్చారు చూడండి, అట్లా వీళ్ళు కూడా ముప్పు తెస్తారు కంట్రోల్ కాకపోతే. అంటే చిన్న మేజర్ వేరియేషన్ ఏంటంటే, అప్పుడు చేశారు, అప్పుడు అందరూ ఇలాగే నోరు ఎక్కువ పాడేసుకున్న వాళ్ళు కనిపించారు. అయితే మీడియా వాళ్ళ మీద కాదు, ప్రత్యర్థుల మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే దాని మీద ఈ రకంగా కొంచెం హద్దులు దాటే మాట్లాడారు. కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ వార్నింగ్లు ఇవ్వడం, అదేంటి చంపడం, నరకడం, ఇంక ఇలాంటివి అన్నీ ఇలాంటివే. మీడియా ముఖంగానే వార్నింగ్లు ఇచ్చారు, మీడియా లేకుండా కూడా వార్నింగ్లు ఇస్తారు. అంటే ఫోన్లోనో వాళ్ళ ఇంటికి పోయి బెదిరించో కూడా చేస్తారు. అయితే ఇక్కడ మేము ఇంకోటి కూడా ఆలోచించాలి. మనం మీడియా నిజంగా అంత అది నిప్పులాగా ఏమన్నా ఉందా? మీడియా కూడా విపరీతంగా చెడిపోయింది, కరప్ట్ అయిపోయింది. విపరీతంగా ఎవడు పడితే వాడు మైక్ పట్టుకొని, ఎవడు పడితే వాడు ప్రెస్ కార్డు పట్టుకొని రిపోర్టర్ అవతారం ఎత్తి వచ్చేస్తున్నాడు. వాడికేం చదువు ఉండదు, సంధ్య ఉండదు. వాడి దగ్గర డబ్బులు తీసుకొని రిపోర్టర్లుగా పైన చేసేవాళ్ళు, డబ్బులు తీసుకొని అక్రిడేషన్ల కార్డులు ఇప్పించేవాళ్ళు, వీళ్ళంతా ఎక్కువైపోయినారు కదా. మీడియా అంటే ఏమిటి? ఒకప్పుడు మీడియా అంటే ఏదో లిమిటెడ్గా 5 మందో 10 మందో 15 మందో ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక 100 మంది చుట్టుకుంటారు మైకులు పట్టుకొని. ఒక 100 మంది మైకులు పట్టుకొని చుట్టుకున్న తర్వాత మీడియా పైన గౌరవం మాత్రం ఎందుకు ఉంటుంది? అందులో క్రెడిబిలిటీ ఉన్న మీడియా సంస్థలు ఎన్ని ఉన్నాయి? క్రెడిబిలిటీ ఎంతమందికి ఉంది? బాగా పేరుగాంచిన మీడియా సంస్థలే పార్టీల వారీగా చీలిపోయి ఫలానా నాయకుడిని భజన చేస్తూ, ఫలానా నాయకుడిని పిచ్చి తిట్లు తిడుతూ ఉన్నాయి. ఇక మామూలుగా పెద్దగా గుర్తింపు లేనటువంటి వాళ్ళు డబ్బుల కోసం కాకుండా దేనికోసం చేస్తారు? అది అందరికీ తెలిసిన విషయమే కదా.
అంటే విలేకరులను అంటారా అంటే నేను కూడా 25 ఏళ్ళు 30 ఏళ్ళు జర్నలిజంలో ఉన్నాను కాబట్టి నాకు అనే హక్కు ఉంది. ఎవడు రిపోర్టర్ ఇప్పుడు ఎవడు రిపోర్టర్? ఒక అక్షరముక్క రాజశేఖర్ రానోడు రిపోర్టరు, ఒక అక్షరముక్క సబ్జెక్ట్ తెలియని వాళ్ళంతా రిపోర్టర్లు, మైకులు పట్టుకొని వచ్చేస్తారు. వాడేదో ఇరిటేటింగ్గా మాట్లాడతాడు, దబాయిస్తాడు, ఆ నాయకుడిని దబాయిస్తాడు. నువ్వు ఇట్లా కాదు కదా అట్లా. నువ్వెవడు దబాయించడానికి, నువ్వెవడు తీర్పులు చెప్పడానికి? నీ పని ఏమిటి? క్వశ్చన్ చేయి, లాజికల్గా క్వశ్చన్ చేయి. సార్ ఇలా ఉంటే ఇలా ఎందుకు, ఇలా ఉంటే ఇలా అంతేగాని ఆ నాయకుడు నేరస్తుని చేసి క్వశ్చన్ చేయడం ఏంటి నువ్వు? నువ్వు ఆ రోజు ఏం మాట్లాడినావు? మీకు ఏమన్నా తెలిసే మాడతారా, తెలియక మాడతారా? మీరు ఆ రోజు ఇదన్నారే అదన్నారే, మీరు నిజాయితీ పరులా, మీరు అబద్ధాలు చెప్పరా? ఇట్లా మాడితే ఎట్లా? మీకు డైరెక్ట్గా హరాస్ చేయకూడదు కదా. రిపోర్టింగ్ అంటే హరాస్ చేయడం కాదు, రిపోర్టింగ్ అంటే క్వశ్చనింగ్ చేయడం, ప్రశ్నించడం అనే దాన్ని పోయి మీడియా తీర్పులు చెప్పడము, జడ్జిమెంట్ చెప్పడము, ఒక ఏకపక్షంగా ఉండడము, ఒకరి పక్షాన నుండి ఇంకొకరి పక్షాన్ని తిట్టడము, ఇవన్నీ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోయినాయో అప్పుడు మీడియా పైన కూడా గౌరవం పోయింది. ఇంక మీడియా పైన గౌరవం పోయినప్పుడు నరుకుతా పొడుస్తా అనే లాంగ్వేజ్ కదా వస్తుంది, వేరే లాంగ్వేజ్ ఎందుకు వస్తుంది? మీరేమో అడ్వర్టైజ్మెంట్ల కోసం పోతారు. మా నాయకుల దగ్గర డబ్బులు పొద్దస్తమానం అడ్వర్టైజ్మెంట్లని, సర్క్యులేషన్ అని, అవని ఇవని, డబ్బులు అని అడుగుతా ఉంటే మీ మీద గౌరవం ఎందుకుంటుంది? ఏమనంటే మీడియా అని అంటారా, మాది 4వ స్తంభం. ఎప్పుడు 4వ స్తంభం ఎప్పుడో పోయింది, ఇంకేడు 4వ స్తంభం. మీరు ఒక 1000 స్తంభాలు వచ్చేసి 4వ స్తంభం అంటే ఇంకేడు 4వ స్తంభం. కాబట్టి దాని మీద ఎవరికి నియంత్రణ లేదు. ఇప్పుడు సోషల్ మీడియా పైన ఎట్లయితే నియంత్రణ లేదో మీడియా పైన కూడా ఎవరికి నియంత్రణ లేదు. ఎందుకంటే కీలకమైన సంస్థలు కొన్ని ఉంటాయి, మిగతా వాళ్ళంతా ఎవరో ఏమిటో ఏ ఛానల్ ఎక్కడుందో కూడా తెలియదు. ఇంకా యూట్యూబ్ ఛానల్ వచ్చినాక అది దిక్కే తెలియదు, ఇంక లెక్కే లేదు. ఇంకా ఒక 200 ప్రతి చిన్న ఊరిలో 100 మంది మైకులు కెమెరాలు పట్టుకొని వస్తే ఆ నాయకుడు పరిస్థితి ఏమి? వాడు తిట్టక ఏం చేస్తాడు? కాబట్టి వీళ్ళకి నియంత్రణ లేదు, నాయకులకి నియంత్రణ లేదు. నాయకులకు మాత్రం నియంత్రణ ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళు ఏమన్నా బాగా చదువుకొని సమాజంలో నుంచి ఏమన్నా వచ్చారా? ఏదో రకంగా డబ్బులు సంపాదించుకొని పార్టీ టికెట్లు కొనుక్కొని పార్టీ నుంచి వచ్చారు వాళ్ళు ఏమన్నా సామాజిక బాధ్యతతో వచ్చి ఉంటే అవును వాళ్ళు చాలా పద్ధతిగా మాడే మనుషులు అనుకోవచ్చు. వాళ్ళు వచ్చిందే బండబూతులు తిట్టుకుంటూ వచ్చారు. ఇంకా బండబూతులు తిట్టమంటే తిట్టకుండా ఎందుకుంటారు? పట్టాల మీద పడుకోబెడతానంటే ఏమిటి దాని అర్థం? నేను మర్డర్ చేస్తానని అర్థం. డైరెక్ట్గా ఆయన ఏమంటున్నాడు గుమ్మనూరు జయరాము, నా మీద వ్యతిరేకమైన వార్తలు రాస్తే, తప్పుడు వార్తలు రాస్తే మిమ్మల్ని మర్డర్ చేస్తాను అంటున్నాడు. మరి ఒక ఎమ్మెల్యేనే మర్డర్ చేస్తాను అని బెదిరిస్తున్నాడు, హత్య చేస్తాను అని బెదిరిస్తున్నప్పుడు ఇంకా ఆ నియోజకవర్గంలో ఎవడికి రక్షణ ఉంది చెప్పండి? దాని బాధ్యతతో మాడాలి కదా. ఏమైనా మాట్లాడినాడా? చంద్రబాబు అంటే వాళ్ళు ఏదో జిల్లా అధ్యక్షులు ఏదో మందలిస్తే మళ్ళీ ఏదో నేను అట్లా అనలేదు ఇట్లా అనలేదు అన్నారన్న, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇట్లా పిచ్చి మాటలు ఎవరు మాట్లాడినా పార్టీలో నుంచి 2 నెలలు సస్పెండ్ చేసేయాలి. అప్పుడు వాళ్ళు ఇక మీదట ఎవరు అట్లా మాట్లాడకుండా అలర్ట్గా ఉంటారు. పోయినసారి వైసీపీకి చేటు తెచ్చిందంతా ఈ నోటు దురుసు వాళ్ళే. ఇష్టం వచ్చినట్టు ఉచ్చనీచాలు లేకుండా మాట్లాడారు మనుషుల్ని. వాళ్ళు ఓడిపోవడానికి కూడా అదొక బలమైన కారణాల్లో అదొకటి. జనానికి విసుగు వచ్చేసింది వీళ్ళ నోటి దురుసు వల్ల. ఇప్పుడు ఎవరైనా వైసీపీని అంటే వైసీపీ సపోర్ట్గా ఏమన్నా అంటే అందులో నాయకులు ఇలా మాట్లాడారు, ఇంత వరస్ట్గా మాట్లాడారని ఉదాహరణ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళంతా తిట్టిన వాళ్ళే కదా. వీళ్ళంతా తెలుగుదేశం వాళ్ళంతా వైసీపీ వాళ్ళని విమర్శించిన వాళ్ళే కదా. వాళ్ళు అధ్వానంగా మాడుతున్నారని మీరు కూడా అదే కదా మాడుతున్నారు. వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళు విమర్శించే హక్కే లేదు, ఎందుకంటే వాళ్ళు బండబూతుల్లో స్పెషలిస్టులు వాళ్ళు. కాబట్టి ఇంక వీళ్ళు మెల్లిగా తయారవుతున్నారు. వీళ్ళు అంటే చంద్రబాబు నాయుడు ఎటైనా ఒక 5 ఏళ్ళకి ఓడించాలి కదా, అందరూ కలిసి ఓడించాలంటే వీళ్ళందరూ ఇట్లాంటి వాళ్ళు గుమ్మనూరు జయరాము ఇంకొకరు గ్రూప్ తయారైందనుకోండి, ఈ గ్రూప్ తిట్టే తిట్లకి జనం విసిగి వేసారి వాళ్ళే మేలుగా ఉండాలి అనే పరిస్థితి తెస్తారు లాస్ట్. ఓకే, ఇప్పటికే మనకి చాలామంది నోటీస్కి వచ్చిన నాయకులు ఉన్నారు, జేసీ కావచ్చు. అది ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఆయన ఎమ్మెల్యే కాదనుకోండి, ఆయన కొడుకు ఎమ్మెల్యే, ఆయన ఇష్టం వచ్చినట్లు తిడతాడు. ఇంకా వాడు వీడు అనే తప్ప అతను ఇతను అనే పదం కూడా మాట్లాడు. అతను వాడెంత వీడెంత వాడెంత ఎవరినైనా సరే, అధికారులైనా సరే మహిళా అధికారులైనా సరే ఎవరైనా అడుగుతాడు. అంతే. మళ్ళీ నా వల్ల ఏదైనా చెడ్డ పేరు వస్తుంది అనుకుంటే కనుక, నా వల్ల నష్టం అనుకుంటే నేను వెళ్ళిపోతాను. నమస్కరించి మరి చెప్తున్నారు చంద్రబాబు గారికి, లోకేష్ గారికి కూడా నమస్కారం, నేను వెళ్ళిపోతా కావాలంటే అంటున్నారు. అంటే ఆయన వల్ల నష్టం ఉంటుంది అనుకుంటే. అదేదో జాతిరత్నాలు సినిమాల్లో ఉంటాడే, నా వల్లే అయితే నేను వెళ్ళిపోతున్నా అంటుంటాడు. అట్లా సరే, నీ జాతిరత్నాలు అన్నీ తయారవుతున్నాయి మనకు కూడా. రైట్.
సో మొత్తానికి ఇంకా మీడియా కూడా కాస్త వాళ్ళ క్రెడిబిలిటీ కాపాడుకుంటూ సబ్జెక్ట్ వైజ్ మాట్లాడుతూ ఎక్కడంటే అక్కడ ఆ కవర్లు దొరుకుతాయా, మనం ఏదైనా కవర్ చేస్తే దానికి సంబంధించి న్యూస్ ఒక్క చిన్న కవరింగ్ చేసినా ఏ న్యూస్ చేసినా దానికి డబ్బులు వస్తున్నాయా, ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకుని, కొందరైతే కొన్ని ఊర్లో బ్లాక్మెయిలింగ్ కూడా, అంటే నేను పని చేయకపోతే నేను ఇలా చేస్తా అలా చేస్తాను బ్లాక్మెయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళు తగ్గాలి, వీళ్ళు ఆపాలి, అంతే. విలేకరులని డబ్బులు తెచ్చే సాధనాలుగా ఎప్పుడైతే పత్రికా యాజమాన్యాలు చూడడం మొదలుపెట్టాయో అప్పుడే నాశనం అయిపోయింది జర్నలిజం. వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లు తెమ్మని, వాళ్ళని సర్క్యులేషన్ తెమ్మని, వాళ్ళని ఆ పనులు చేయమని ఈ పనులు చేయమని ఎప్పుడైతే అడగడం స్టార్ట్ అయిందో అప్పుడే మీడియా యాజమాన్యాలదే తప్పుది, ఇట్లా విలేకరులది ఏం తప్పులేదు. రైట్ సార్, చూద్దాం సార్. అంటే ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలని మనం ఇంతకుముందే కోరుకున్నాం, మళ్ళీ ఇంకోటి వచ్చింది. ఇది అలాగే వెళ్తుంటుందా, బ్రేక్ పడుతుందా అనేది తిడతానే ఉంటారు, ఏం మరి మాడుతూనే ఉంటాం మనం.